తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీమ్ మీడియా. వైష్ణవి హత్య కేసులో పలు రకాల విషయాలు బయటపడతా ఉన్నాయి. మొదటిగా హరిబాబు ఎవరైతే వైష్ణవి భర్త ఉన్నాడో, ఆమెను హత్య చేసిన వ్యక్తి ఉన్నాడో, అతనికి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నట్లు, ఆ కారణంగానే వైష్ణవి అతని మీద ఇలా కోప్పడడం అయి ఉండొచ్చు, లేదంటే పంచాయతీకి సంబంధించి పెట్టడం అయి ఉండొచ్చు, ఇలా జరిగిందని ఆ కేసు. అది కరెక్షన్ తీసుకోండి. ఇక్కడ ఆ పంచాయతీ వల్లే హరిబాబు హత్య చేసినట్లు ఇన్ని రకాలుగా ఒక విషయం వినపడుతూ ఉంటే, మరొక రకంగా ఆ అమ్మాయి నుంచి ఎటువంటి కట్నం గొప్పగా రాలేదు, అందుకనే వాళ్ళ అత్తగారు ఎవరైతే హరిబాబు అమ్మగారు ఉన్నారో ఫోన్ కాల్లో ఆమెకు తిడుతున్నట్టు, ఆమెను కాస్త చాలా రకరకాలుగా మాటలు వదిలినట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ విషయాలపై వాళ్ళ అత్తగారికి అయి ఉండొచ్చు, హరిబాబు అన్నలకు అయి ఉండొచ్చు, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అండ్ ఈ విషయాలకు సంబంధించి క్లారిటీ అనేది తీసుకుందాం. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మనకి హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. ఒక కేసు చాలా ఇన్ని రకాల దారులు వెళ్తుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ హరిబాబు అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉండడం కారణంగా వైష్ణవి దాని గురించి క్వశ్చన్ చేయడం వల్ల చనిపోయిందని చెప్పేసి ఒకటైతే, రెండో పక్క కట్నం ఇవ్వలేదు అని చెప్పేసి అత్తగారి నుంచి వేధింపులు ఉన్నాయి, ఆ రకంగా చనిపోయిందని మరొక కోణం కనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఏ రకంగా చూడాలి అండ్ వాళ్ళ అత్తగారికి అలాగే ఆమెను వేధింపులు పెట్టిన వాళ్ళ అన్నగారికి ఎలాంటి శిక్ష పడుతుందంటారు? ఇప్పుడు దీంట్లో విరాట్ ఏదో వేధించటం కావచ్చు, లేకపోతే అనుమానంతో జరిగినటువంటి ఇన్సిడెంట్ క్వశ్చనింగ్ కావచ్చు, ఏదైనా సరే వైష్ణవి అయితే ఈరోజు లేదు మన దగ్గర. ఆ అమ్మాయిని చంపేస్తే కానీ మాకు మనశ్శాంతి లేదు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ హరిబాబుకి ఇవ్వడం జరిగింది. దానిని ఒక్కసారి లోపలికి వెళ్తే, దానిలోకి చూసుకెళ్తే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేశారు. హరిబాబు వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేని పెళ్లి చేశారు. ఇష్టం లేని పెళ్లి చేసి 6 months అయింది. 6 months కూడా దాటలేదు. ఈ హరిబాబు అనే అతను ఒక సింపతి గెయినర్. ఎంత సింపతి గెయినర్ అంటే, అతను చేసేటువంటి ఏదో పనులన్నీ చేస్తూ ఇంకో అమ్మాయితోటి తిరుగుతూ, అమ్మాయితోటి ఉన్నటువంటి వీడియోస్ ఎప్పుడైతే ఈ అమ్మాయి వైష్ణవి క్యాప్చర్ చేసిందని తెలిసిన తర్వాత ఇంటికి ఏమని చెప్పుకుంటాడు, ఇది చెప్పడుగా, దాన్ని వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా మీద పంచాయతీలు పెడుతున్నారు వాళ్ళు అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే, ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ ట్రిగరింగ్ వేరేగా ఉంటుంది. కట్నం ఏమొచ్చింది, కట్నం కూడా పెద్ద రాలేదు, నీకు బోల్డ్ కట్నం వచ్చేది, బోల్డ్ బయట నీకు డిమాండ్ ఉంది, చంపేసే అమ్మాయిని ఇంక ఆపద్దు అంటే అతను రీజన్ తెచ్చుకున్నాడంటే అతను మైండ్లో ఉండేటువంటి క్రిటికల్ సెటప్ అర్థం అవుతుంది. ఇట్లాంటి వాడు సమాజంలో ఉండకూడదు. ఫస్ట్ అతను ఏమని కోరుకుంటున్నాడు, నాకు చంపే రీజన్ ఒకళ్ళు ప్రోత్సహించాలి. ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అన్నలు కావచ్చు, ఎవరైనా సరే చంపే రీజన్ వాళ్ళకి చెప్పి రేపొద్దు నాకు సపోర్ట్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఒక రీజన్ తెచ్చుకున్నాడు. అంటే వీడు చేసిన తప్పు బయట చెప్పడం. వీడు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు, అమ్మాయి ఏదో క్యాప్చర్ చేసుకుంది అండ్ 6 months అయింది. ఇంకా ఏదో పెద్ద దూరం ఏది కాదు, 6 years కాదు, 6 months అయింది వాళ్ళు మ్యారేజ్ అయ్యి. ఏం అర్థం చేసుకున్నాడు అతను అంటే, ఇతని ఒక ఉమనైజర్ అతను. ఆ అమ్మాయి అతని ట్రాప్లో వైష్ణవి పడింది. వైష్ణవి పడి అమ్మాయి తెలుసుకునే లోపల విషయాలని చేదాటిపోయినాయి. ఇంత మృగాన్ని సమాజంలో అయితే ఉంచకూడదు. ఖచ్చితంగా ఇతనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే, వాళ్ళ పేరెంట్స్ దృష్టి ఎంతసేపు ఏంటి, కట్నం రాలేదు. అమ్మాయిలు ఏమన్నా బయట దొరికేటువంటి వంకాయలను బెండకాయల కట్నం కోసం, అంటే నాకు అబ్బాయిలు ఇగో మా వంకాయలు, మా బెండకాయలు ఇది ఇట్లా చెప్పేసేసి కట్నం డబ్బు తీసుకుంటానికి మార్కెట్లో ఉండేటువంటి వస్తువులు కారుగా అబ్బాయిలు. వాళ్ళ దృష్టి కోణం ఎంతవరకు ఉందంటే, కట్నం రాలేదు. కట్నం నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నీకు చెప్పా కొట్టు పెట్టుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అయిపోయింది. అది కూడా అమ్మాయిలను ఒప్పించి అమ్మాయి వాళ్ళకి ఎటువంటి ఇష్టం లేదు, ముందు అమ్మాయి వాళ్ళకి ఇష్టం లేదు, పోనీ ఏదో ఇద్దరు ఇష్టపడ్డారు, ఇక్కడే ఉంటాయి, మన దగ్గరే ఉంటే కూడా ఉంటారు, బాగానే ఉంటారు, కళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు, పోనీ వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వైష్ణవి వాళ్ళ పేరెంట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి విరాట్. ఎందుకంటే దూరం పెడితే ఇంకా మనం సరిగ్గా అబ్జర్వ్ చేయలేము, దగ్గర పెట్టుకుందాం అని చెప్పి అప్పుడు ఇంట్లో దగ్గర పెట్టుకుంటాం, అమ్మాయికి 2 గుంటలు ల్యాండ్ ఏదో కొనటం, ఇవ్వటం, గిఫ్ట్ కింద ఇవ్వటం, కట్నం ఇవ్వటం ఇచ్చారు, అత్యాశ, ఇది సరిపోదు, ఇంకా కావాలి వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో. వీళ్ళ పేరెంట్స్, అమ్మ నాన్న కానీ, అన్నగారు కానీ, ఇతను కానీ, వీళ్ళందరూ కూడా ఒక క్రిటికల్ యాక్ట్ ఏంటంటే చంపేయాలి అమ్మాయి.
చంపేసేసిన తర్వాత మనం ఎలిమినేట్ అమ్మాయిని ఏదో రకంగా ఎలిమినేట్ చేసి ఆ ఆస్తులు కొట్టేద్దామన్నా లేకపోతే ఇంకో పెళ్లి చేద్దామని. ఇటువంటి వాళ్ళు మాత్రం అసలు ఎవ్వరు ఆ నలుగురు ఆ తల్లిదండ్రులు కానీ ఆ అబ్బాయిని కానీ నలుగురిని క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సమాజంలో ఇంకొకళ్ళకి ఇటువంటిది చేస్తే ఈ శిక్ష ఉంటుంది అని చెప్పేసేసి ధైర్యంగా బతికేటువంటి పరిస్థితి రావాలి. ఏమి చూసి వాళ్ళు నువ్వు చంపేసేవని చెప్పేస్తారు ఇంట్లో వాళ్ళు. పోనీ కొట్టు అని చెప్పి ఉండొచ్చు, లేకపోతే కొట్టినప్పుడు చచ్చిపోయి ఉండొచ్చు, లేకపోతే పేకిన అంటే ఏదైనా కావచ్చు, హింసించు అమ్మాయిని అని వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, పిల్లల్ని హింసించకూడదు, అట్లా చేయకూడదు. కానీ ఆ డైరెక్షన్ ఇవ్వటం, ఆ డైరెక్షన్ తోటి ఇతను తనకు ఉండేటువంటి ఇల్లీగల్ రిలేషన్ పక్కన పెట్టేసేసి దాని రీజన్ కింద తీసుకుని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేశాను. పంచాయతీ అటెండ్ అయ్యాడు, అంతకుముందు పంచాయతీ ఇట్లాగా ఇష్యూ ఏదో పంచాయతీ కూడా అయ్యిందని చెప్పేసి అన్నారు. నిజంగా అమ్మాయి తల్లిదండ్రులకి ఎంత ఆక్రోధన ఉంటుంది మైండ్లోను అసలు. అందుకే వాళ్ళ బ్రదర్ అనుకుంటా బయటకు రానివ్వండి చంపేస్తాను, నేనే చంపి పూర్తి చేస్తాను అన్నాడు. తప్పులేదు, అతను అన్న దాంట్లో ఎక్కడా తప్పులేదు. మరి ఇప్పుడు ఈ కేసులో హరిబాబు అనే వ్యక్తికి మీరు ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పారు హ్యాంగింగ్ వరకు వెళ్ళొచ్చు స్కోప్ ఉందని. ఇప్పుడు మరి A2గా ఉన్న వాళ్ళ అత్తగారు అయి ఉండొచ్చు, అంటే హరిబాబు గారు వాళ్ళ అమ్మగారు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ అన్నలు అయి ఉండొచ్చు. వీళ్ళకి కూడా చాలా ప్రేరేపితం చేశారు ఆ అబ్బాయిని, అండ్ ఆ అమ్మాయిని కూడా దూషించారని తెలుస్తూ ఉంది. వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడవచ్చు? వాళ్ళు కూడా ఎబెటర్స్ అవుతారు విరాట్. అంటే వాళ్ళు కూడా ప్లానర్గా అవుతారు, లేకపోతే ఎబెటర్స్ ఇప్పుడు ఒక వ్యక్తి చంపేస్తే అవి ఒక్క వ్యక్తికే కాదు, అక్కడ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చంపే ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా సేమ్ ఈక్వల్ పనిష్మెంట్ వస్తుంది. వాళ్ళకు కూడా హ్యాంగింగ్ డెత్ అంటూ వస్తే వాళ్ళు ఏమి ఎక్స్క్యూజబుల్ కాదు. కాకపోతే ఒకటి చూస్తుంది కోర్టు, వాళ్ళు చంపమన్నారా హింసించమన్నారా. చంపేసేయమని చెప్పుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా వస్తాయి. లేదా హింసించి అమ్మాయిని చేతకోటు లేకపోతే ఏదో రకంగా చేయంటే మాత్రం రాదు. వాళ్ళు అబెటర్స్ ఎంతవరకు వస్తారంటే అక్కడ వరకు హింసించారు కాబట్టి అంతవరకే పనిష్మెంట్ వస్తుంది. లేదా చంపేయమని చెప్పి వాళ్ళు ప్లాన్ చెప్పి గొంతు నిలిపి చంపేసేసి వాళ్ళు ప్లాన్ చెప్పి చేస్తే వాళ్ళు కూడా ఈక్వల్గా హ్యాంగింగ్ పనిష్మెంట్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సో విన్నారు కదండి, వాళ్ళ అత్తగారికి అంటే ముఖ్యంగా వైష్ణవి గారి అత్తగారు అయితే ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఆ అమ్మాయిని కాస్త హింసించడం జరిగింది. అండ్ ఆ కేసులో ఆవిడ కూడా ఆ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆవిడ కూడా సివియర్గానే శిక్ష పడేటట్టు అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మరి ఈ విషయాలపై మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు 10 మందికి దీని గురించి తెలియజేసే అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే ఇలాంటివి మరి చోట రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి. సో మీరు ఎలా ఫీల్ అవుతుందో తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీళ్ళకైతే ఈ విధంగా శిక్షలు పడతాయని మనకి హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేస్తున్నందుకు.